పారిపోవచ్చునా? ఇంత వాడనైనా నేను నా ప్రాణమును రక్షించుకున్నట్టుకైనను గర్భాలయమును ప్రవేశింపవచ్చునా? నేను అందులో ప్రవేశింపనంటిని. అప్పుడు దేవుడు అతని పంపలేదనియు తోబియాయును అతనికి లంచం ఇచ్చినందున నా విషయమై ఈ ప్రకటన చేసిన నీవు తేటగా కనుగొంటుంది. ఇందువలన నాకు భయము పుట్టగా నేను అతడు చెప్పినట్లు చేసి పాపములో పడుతునని అనుకుని నా మీద నింద మోపినట్లుగా నన్ను గూర్చి చెడువాటు పుట్టించుటకు వారు అతనికి లంచం ఇచ్చి ఉండిరి. నా దేవా వారి క్రియలను బట్టి తోబియాను సంబల్లటును నన్ను భయపెట్టవలనని కనిపెట్టి ఉన్న ప్రవర్తనను నోవద్య అను ప్రవక్తని జ్ఞాపకం చేసుకుంటూ షమాయ ఈ యొక్క దెలాయ కుమారుడైన షమయ్య యొక్క ఇంటికి వచ్చి ఈ యొక్క మెహేతబేలునకు పుట్టిన ఈ దెలాయ కుమారుని దగ్గరికి వచ్చి ఈ యొక్క సంబెలటు తోబియా వారి ఆలోచన ప్రకారం ఒక ప్రవక్తను పంపించి ఈ రాజుకి చావడానికి ఈ రాజుని చంపడానికి ప్రజలు చూస్తున్నారు. కాబట్టి ఈ రాజు దాక్కోవడానికి ఎక్కడికి వెళ్ళాలి? దేవుని మందిర గర్భాలయంలోకి వెళ్ళాలి. ఎందుకంటే ఆ పురంలోనికి ఎవరు ప్రవేశించడానికి వీలు ఉండదు. యాజకుడు కూడా సంవత్సరానికి ఒక్కసారే ప్రవేశిస్తాడు. కాపాడబడాలంటే ఆశ్రయపురాల గురించి అయ్యే మనిషి మెసేజ్ చెప్పినాడు. మనం కాపాడబడాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఆశ్రయపురానికి వెళ్ళాలి. దావీదు కూడా కాపాడుకోవడానికి తనను తాను ఒకసారి ఆశ్రయపురంలోనికి వెళ్ళి దాక్కున్నట్టుగా మనము చదివాము. ఆ తర్వాత అతల్య కుమారుడు కూడా చివరి కుమారుడిని తీసుకొని వెళ్ళి మనవడిని తీసుకొని వెళ్ళి ఎక్కడ దాచిపెట్టారు? దేవుని మందసం ఉన్న గర్భాలయంలో దాచారు. అంటే గర్భాలయంలో కాపుదల ఉంటుంది, కానీ దైవ చిత్తం లేకుండా గర్భాలయంలోకి ఎవరు ప్రవేశించడానికి వీలు. సాహసించి ఎవరైనా దేవుని చిత్తం కాకుండా ప్రవేశిస్తే వారికి మరణదండన విధింపబడుతుంది. అందుకనే ఈ యొక్క రాజుని చంపాలని సంబల్లటు తోబియా ఆలోచన చేసి ఒక ప్రవక్తను పంపించి ఆ ప్రవక్తకు లంచం ఇచ్చి పంపించి దేవుడు చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి గర్భాలయంలో దాక్కో, నీకు ప్రాణపాయం ఉంది కదా అనగానే